शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। न गायत्र्याः परं मन्त्रा न मातुः परदेवता न हरे परतस्त्राता नानृताः तात्मकं परं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरिः ओं। मातृभ्यो नमः। परमेश्वरस्वरूपमेन सभకు नमस्कार। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितिम् अग्रे वाचयति प्रभञ्जनस्तुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। మన తెలుగు టీవీ 1 టీవీ ప్రేక్షకులకు శ్రీమద్భాగవత కథామృతం 13వ భాగానికి స్వాగతం. భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క గుణ వర్ణనలను మరియు ఆయన భక్తుల యొక్క విశేషాలను చెప్పి నీ జీవితాన్ని భగవంతుడిచ్చినటువంటి యొక్క జీవితాన్ని నీకు భగవంతుడు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఆ జ్ఞానము చేత నీవు లిఖించదగినటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా నువ్వు కృతార్థము చేసుకో అని చెప్పేసి నారద మహర్షి చెప్పగా విన్నటువంటి వేదవ్యాసుల వారు భాగవత రచనకు పూనుకున్నారు. శయ్యాప్రాసము అనేటువంటి బదరీక్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమంలో కూర్చొని ఆయన ఒక్కసారిగా ఆలోచించారంట. ఏ విధంగా భాగవతాన్ని నేను రచన చేయాలి, భాగవతాన్ని రచన చేసినటువంటి కారణం చేత ఎలాంటి వాడైనా సరే ఉద్ధరించబడాలి. ఎందుకంటే రాబోయేటువంటి కాలంలో కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడు. ఈ కలిపురుషుని యొక్క ప్రభావం చేత ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా భగవంతుని కనీసం ఒక క్షణకాలం కూడా ఆలోచించేటువంటి భగవంతునికి సేవ చేసేటువంటి భాగ్యానికి నోచుకోరు. అయినప్పటికీ కూడా వాళ్ళను కనీసం ఒక క్షణకాలమైనా ఒక ఘడియ కాలమైనా సరే భగవంతుని పట్ల మనసు తిరిగేటట్లుగా భాగవత రచన చేయాలి అని చెప్పేసి ఆయన సంకల్పించాడు. అంతేకాదు జ్ఞానులైనటువంటి వారు ఏం చేస్తారయ్య అంటే తమ నిత్యకర్మములను నెరవేర్చుకొని గృహస్థాశ్రమ ధర్మములో ఉంటూ తమ పనులను చేసుకుంటూ కూడా నిరంతరం భగవంతుని ధ్యానం చేస్తాడు. వాడు జ్ఞాని కాబట్టి భగవంతుని యొక్క గుణ విశేషాలన్నింటినీ కూడా చక్కగా అతడు రూపకల్పన చేసి ఆ గుణ విశేషాలను ప్రతినిత్యం కూడా మనసులో స్మరణ చేసి చింతించి చివరికి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి పునరావృత్తిరహితమైనటువంటి పాద పద్మములను చేరుకుంటాడు. కొద్దిగా జ్ఞానము తక్కువగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడయ్య అంటే ఈ జ్ఞానిని ఆలంబనగా చేసుకుని వాడు కూడా ఉన్నత స్థానంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ మూఢుడైనటువంటి వాడు నిరంతరం కూడా సంసారం అనేటువంటి సముద్రంలో కూరుకొని పోయినటువంటి వాడు ఎప్పుడూ కూడా నా భార్య పిల్లలు అని చెప్పేసి ధన సంపాదనపైనే తన శరీరంపైనే గృహముపైనే తన చుట్టూ ఉన్నటువంటి లౌకికమైనటువంటి వ్యవస్థలపైనే మనసు ఆలంబనం చేసుకున్నటువంటి వాడు, మనసు వాడి చేత కట్టబడినటువంటి వాడు భగవంతుని ఎలా చింతించగలడు? వాడి హృదయంలో భగవంతుడు చేరుకోలేడు. అలాంటి వాడికి సైతం కూడా భగవంతుని మీద భక్తి కలిగేటట్లుగా భాగవత రచన చెయ్యమని నారదుడు చెప్పగా విన్నటువంటి వ్యాసుడు ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచించుకొని ఆయన చక్కగా సంకల్పం చేశారు. అవనీ చక్రములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోక శరణ్యుపై భవములం తప్పించగా జాలు భక్తి విశేషము ప్రభవించునట్టి భువన క్షేమంకరంబైన భాగవతాంనాయము బాదరాయణుడు తా కల్పించే నేర్పొప్పుగను. అంతటి భద్రమైనటువంటి సమస్త లోకాలకన్నింటికి కూడా క్షేమము కల్పించేటువంటి ఈ యొక్క ముల్లోకాలలో ముఖ్యంగా ఈ కలియుగంలో మర్త్యలోకములో భూలోకంలో ఎవడైతే ఏ మహాపురాణాన్ని ఎవడైతే ఏ విద్య అయినటువంటి ఈ యొక్క వేదము అనేటువంటి భాగవతాన్ని ఎప్పుడైతే పఠన చేస్తాడో పఠన చేసినటువంటి వాడు భవబంధాలన్నింటినీ కూడా తెంచుకొని సునాయాసంగా వైకుంఠ పదవిని చేరుకోగలుగుతాడో అలాంటి దివ్యమైనటువంటి భాగవతము అనేటువంటి పురాణాన్ని
నేను రచించి నా యొక్క జీవితాన్ని నా యొక్క జ్ఞానాన్ని చరితార్థము చేసుకుంటానని చెప్పేసి వేదవ్యాసుల వారు మనసులో సంకల్పించుకుంటారు. మరి ఇక్కడ సుఖమహర్షి ఆ భాగవతాన్ని పరీక్షిన్ మహారాజుకు చెప్పారు. సౌనకాది మహర్షులు అడుగుతున్నారు సూత మహర్షిని, స్వామి శుకుడు విరాగి అని చెప్పని అంటుంటారు, కేవలం మోక్షం పైన మాత్రమే ఆసక్తి ఉన్నది అని అంటారు. మరి నిరంతరం భగవద్ధ్యానం చేసుకోకుండా పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన భాగవతం చెప్పవలసినటువంటి అగత్యమేమొచ్చింది? ఆ సమయాన్ని కూడా భగవన్నామ సంకీర్తనతో, ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి చెప్పాలంటే ఒక్క విషయాన్ని తను ధ్యానంలో ఒక్క క్షణకాలము ఆలోచించేటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని వర్ణించి చెప్పడానికి చాలా సమయం పడుతుంది. మరి అంత సమయాన్ని వృథా చేసుకుని కూడా సుఖమహర్షి ఎందుకు పరీక్షిన్ మహారాజుకు భాగవతాన్ని చెప్పవలసి వచ్చింది అంటే, అప్పుడు సూతులు అంటున్నారు, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు నిరతరము నారాయణ స్మరణ చేయుచుందురు నారాయణుండట్టి వాడు నవ్య చరిత్ర. ఓ బ్రాహ్మణోత్తములారా, ఒక్క మాట చెప్తానని చెప్పి సూతులు అంటున్నారు, మహాజ్ఞానులు, ఏ విధమైనటువంటి కోరికలు లేనటువంటి వారు, భగవంతుని నిత్యము కూడా ఆయన యొక్క పాద పద్మములను తన మనస్సులో తలుచుకొని రమించేటువంటి వారు సైతం ప్రతి నిత్యము సర్వకాల సర్వావస్థలయందు వాళ్ళు ఏమి చేస్తున్నప్పటికీ కూడా, ఏ పని చేస్తున్నప్పటికీ, పడుకున్నా లేచినా పని చేసుకుంటున్నా భోజనం చేస్తున్నా కడాకు వేరే ఏ పనులలో ఉన్నప్పటికీ కూడా వారు నిరంతరం నారాయణ 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 చెప్పేసి ఆ భగవంతుని యొక్క నామాన్ని లోపల చింతన చేస్తూనే ఉంటారు. ఎందుకయ్యా అంటే నారాయణుండట్టివాడు నవ్య చరిత్ర. ఆ విధమైనటువంటి నారాయణ నామ స్మరణ చేస్తూ వారు ఆ పనులను చేస్తూ ఉన్నటువంటి కారణం చేత అందులో కృతార్థులవుతున్నారు. ఆ పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చుకోగలుగుతున్నాడు. ఆ నారాయణుడే వాళ్ళ యొక్క హృదయాల్లో దూరి ఆ పనులన్నింటినీ కూడా ఎలా చేయాలో ఆ జ్ఞానాన్ని కల్పిస్తారు. కాబట్టి మనం అనుకున్నటువంటి సంకల్పము త్వరగా నెరవేరాలి అంటే భగవన్నామాన్ని హృదయంలో పెట్టుకోవాలి అని సౌనకాది మహర్షులకు సూతుల వారు చెప్పారు. చెబుతూ నేను చెప్తున్నాను వినండి అని చెప్పేసి అప్పుడు శ్రీమద్ భాగవత కథను ఆయన మొదలు పెడుతున్నారు. ఎలా మొదలుపెట్టారయ్య అంటే, నిజానికి ఈ భాగవతాన్ని శుకుడు పరీక్షిత్ నరేంద్రుడికి చెప్పాడు. ఒకానొక సందర్భంలో కలియుగం ప్రారంభం అయ్యే దానికంటే ముందుగా ద్వాపర యుగం చివరిలో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో మహాబలశాలులైనటువంటి వీరులందరూ ఎంతోమంది నేలకూలారు. అందరూ స్వర్గానికి వెళ్ళారు. ఆ తర్వాత ఈ యొక్క యుద్ధంలో అందరూ కూడా చనిపోయిన తర్వాత దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైనటువంటి, కౌరవ సైన్యానికే మొట్టమొదటి వాడైనటువంటి ఆ దుర్యోధనుడు ఏం చేశాడయ్య అంటే, అయ్యో నా యొక్క సోదరులందరూ యుద్ధంలో చనిపోయారు, నా సైన్యమంతా కూడా పడిపోయింది, నా దగ్గర ఉన్నటువంటి అంగరక్షణగా ఉన్నటువంటి కర్ణుడు కూడా పడిపోయాడు, మరి ఇంతమంది పడిపోయారే, అయినప్పటికీ పాండవులు ఉన్నారే, ఎలా వీళ్ళపైన నేను కసి తీర్చుకోవాలని చెప్పేసి మనసులో తహతహలాడుతుంటారు. అదే సమయంలో భీముని యొక్క గదాఘాతం యొక్క దెబ్బకు దుర్యోధనుడు తొడలు విరిగిపోతాయి. తొడలు విరిగి నేలపైన పడిపోయి ఉంటాడు. ఆ విధంగా నేల కూలినటువంటి దుర్యోధనుడు బాధపడుతూ ఉంటే గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ తమ యొక్క రాజు యొక్క మనసును సంతోషం కలిగించడానికని చెప్పేసి నిద్రావస్థలో ఉన్నటువంటి ఉపపాండవులనందరినీ కూడా తలలు నరికి ఆ తలలు తీసుకొని వచ్చి దుర్యోధనకు చూపిస్తారు. ఎందుకయ్యా అంటే తన యొక్క రాజు యొక్క మనసు సంతోషం కలిగించాలని చెప్పేసి రాజభక్తి చేత కనీసం ఈ తలలు చూపిస్తే అపాండవమవుగాక, అంటే పాండవ వంశం ఇంతటితో నిర్వీర్యమైపోవుగాక అని చెప్పేసి పాండవ వంశానంతా నీ కౌరవ వంశం ఏ విధంగా అయితే నాశనమైపోయిందో, వాళ్ళు ఎలాగైతే నాశనం చేశారో ఆ విధంగా నేను పాండవ వంశాన్ని నాశనం చేసి నీ మనసుకు సంతోషాన్ని కలగజేస్తానని చెప్పేసి అశ్వత్థామ ఉపపాండవుల యొక్క తలలు నరికి తీసుకొని పోయి ఆ దుర్యోధనుని ముందుంచితే దుర్యోధనుడు మహదానందపడిపోతాడు. అయితే అశ్వత్థామ చేసినటువంటి పని అర్ధరాత్రి నిద్రావస్థలో ఉన్నటువంటి పసి పిల్లల యొక్క తలలు నరికాడు అన్నటువంటి విషయాన్ని సూర్యోదయమైన వెంటనే ఆ నోట ఈ నోట పడి అందరికీ తెలిసిపోతుంది. అందరూ కూడా ఎంత దుర్మార్గమైన పని చేశాడు ఈ బ్రాహ్మణుడు, నిజానికి వీడు బ్రాహ్మణుడైనా బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడికి ఇంత కర్కశమైనటువంటి హృదయం ఉండదు, ఎంత తప్పు పని చేశాడని చెప్పేసి లోకమంతా కూడా అశ్వత్థామని నిందిస్తుంది. నిందించడమే కాదు, ఆ పిల్లలు చనిపోయారు అన్నటువంటి విషయము తెలుసుకున్నటువంటి ఆ ఉపపాండవుల తల్లి అయినటువంటి ద్రౌపది ఆక్రందనం చేస్తూ కళ్ళ నిండా నీళ్లు అలా జలజలా రాలిపోతున్నాయి, దుఃఖపూరితమైనటువంటి హృదయం కలిగినటువంటిది బోర్న విలపిస్తూ ఆ పిల్లల యొక్క శవాల దగ్గర పడి నేల మీద పడి పొర్లుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ ద్రౌపది యొక్క అవస్థను చూసినటువంటి అర్జునుడు హృదయం ద్రవించినటువంటి వాడై మహాక్రోశముతో ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఆమెను దగ్గరగా తీసుకొని ఆమె యొక్క శిరోజాలను చక్కగా నిమురుతూ కళ్ళలో ఉన్నటువంటి కళ్ళ నిండా కారుతున్నటువంటి అశ్రుధారలను తన యొక్క వేలుతో చక్కగా తుడిచేసి ధరణీశాత్మజ వీవు నీకు భగవన్ ధర్మంబే,
నువ్వు ఎవరు అనుకున్నావు? సాక్షాత్తుగా ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తెవు. రాజుగారి యొక్క బిడ్డ అంటే ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. సంతోషము కలిగినా దుఃఖము కలిగినా అది గుండెల్లోనే దాచుకోవాలి, కానీ బయటికి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కళ్ళలో నీళ్లు తెప్పించేటటువంటి స్థితిని మనం తెచ్చుకోకూడదని చెప్పేసి ఆ ద్రౌపదితో అర్జునుడు అంటున్నాడు. ధరణీశాత్మజవీవు నీకు భగవన్ ధర్మంబే ఆ ద్రౌణి నిష్కరనుండై విదలించే బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబల నేడు వాని శిరం ముంద్రుంచి ఖండించినే తెత్తు తచ్చిరముందొక్కి జలంబులాడుమిచటన్ సీతాంశు బింబాననా. ఎందుకు ద్రౌపది అంతగా విలపిస్తూ ఉన్నావు? నిజానికి వాడు చేసినటువంటి పని ఆ ద్రౌణి అశ్వత్థామ, ద్రోణాచార్యుని యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ ఆ ఉపపాండవుల యొక్క తలలు నరికాడు. వాడు చేసినటువంటి మహాక్రూరమైనటువంటి పని. ఆ విధంగా నిద్రలో ఉన్నటువంటి పసిగుడ్లైనటువంటి పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపినాడు. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి వాని తల నరికి తీసుకొని వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు, దుఃఖించవద్దు, నువ్వు కూర్చో. ఆ తలని తీసుకొని వస్తే ఆ తలను తనివితీరా కాలుతో తన్ని ఆ తర్వాత అశౌచము పోయేందుకు స్నానం చేతువు అని చెప్పేసి ద్రౌపదిని ఓదార్చినటువంటి అర్జునుడు తన యొక్క రథసారథి బావ సచివుడు గురువు దైవమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తోడురాగా రథమెక్కి అశ్వత్థామను పట్టుకొని వస్తామని చెప్పేసి కృష్ణార్జునులిద్దరు కూడా రథం పైన బయలుదేరారు. ఈ విధంగా నన్ను పట్టుకునేందుకు, నన్ను తాళతో కట్టి తీసుకుపోయేందుకు అశ్వత్థామను నన్ను తీసుకొని పోయేందుకు కృష్ణార్జునులు వస్తున్నారటువంటి వార్త తెలుసుకున్నటువంటి అశ్వత్థామ శిబిరంలో ఉన్నటువంటి వాడు అక్కడి నుంచి పరుగు లంఘించుకొని పరిగెత్తి పారిపోయాడు. ఆ అశ్వత్థామ పరిగెత్తి పోతూ ఉంటే వెనక వైపున వెంటబడ్డారు కృష్ణార్జునులు ఇద్దరు కూడా రథం వేసుకొని. వాడు పరిగెత్తుతున్నాడు, చాలా దూరం పరిగెత్తాడు. పరిగెత్తి చాలా దూరం పరిగెత్తాక అలసిపోయినటువంటి వాడై ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. చూసేసరికి వెనక వైపున వస్తున్నటువంటి అర్జునుని రథం యొక్క గుర్రాలు కొద్దిగా అలసిపోయినట్టుగా గమనించాడు అశ్వత్థామ. ఇదే అదనుగా కనుక్కొని ఇంకా వీడు నా దగ్గరికి వేగంగా రాలేడని చెప్పేసి అక్కడే కూర్చొని ఆచమనం చేసినటువంటి వాడై చక్కగా ముమ్మారు ఆచమనం చేసి బ్రహ్మదేవుని మనసులో తలుచుకున్నటువంటి వాడై బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అర్జునుని పైన ప్రయోగించాడు. అది తిరుగులేనటువంటి అస్త్రం. అలాంటి అస్త్రాన్ని ప్రయోగించేసరికి అది భయంకరంగా నిప్పులు కక్కుతూ అర్జునుని వైపు వేగంగా దూసుకొని పోతూ ఉంటే ప్రళయకాలములో సంభవించేటువంటి అగ్ని కణములు ఏ విధంగా అయితే భూమి మీద పడతాయో ఆ విధంగా అగ్నివర్షం కురుస్తూ ఉంటే అర్జునుడు భయపడిపోయి ఓ విశ్వంబర జగద్రక్షక కృష్ణ పరమాత్మ, ఏమిటి స్వామి యొక్క ఉపద్రవము? ఈ విధంగా వర్షము కురుస్తుందే, అగ్నివర్షము కురుస్తూ ఉందే, నీవే తప్ప ముల్లోకాలు ఎవరు కూడా రక్షించేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి వారే, ఏమి స్వామి విపరీతం అని చెప్పేసి బావగారు సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఒక్క చిరునవ్వు నవ్వి, అర్జున ఇది ప్రళయకాలము కాదు. అర్జునుడు ఆ యొక్క వస్తున్నటువంటి వర్షాన్ని చూసి అడిగినందుకు కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, ఇది అశ్వత్థామ నీ పైన ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం. నిజానికి ఈ అస్త్రం యొక్క సంహరణము, ఆ యొక్క ఉపసంహరణ విద్య అనేటువంటిది వాడికి తెలియదు. ప్రయోగించడమే అశ్వత్థామకు తెలుసు. ఏదైనా ఒక అస్త్రాన్ని ప్రయోగించాడంటే దాని ఉపసంహరణ విద్య తెలిసినప్పుడే ప్రయోగిస్తే ఆ అస్త్రం అనేటువంటిది జాగ్రత్తగా తిరిగి మన దగ్గరకు వచ్చేస్తుంది. లేకపోతే అది ముల్లోకాలనే నాశనం చేసేస్తుంది. ఇది ముల్లోకాలన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం. దీని ఉపసంహరణ చెయ్యలేకపోతే చాలా ప్రమాదం సంభవిస్తుంది. కాబట్టి నీవు కూడా వెంటనే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించు అని చెప్పేసి అర్జునుడు ప్రయోగించమని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు ఆయనతో చెప్తాడు. అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మలకు నమస్కారం చేసి ఆయన చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి, ఎందుకంటే అక్కడ ఆచమనం చేయడానికి కూడా నీళ్ళేవు, ఆచమనం చేయకుండా ఏ కార్యం కూడా నిర్వర్తించకూడదు. కాబట్టి వెంటనే తన గురువు సచివుడు బంధువు దేవదేవుడైనటువంటి ఆ యొక్క పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడే ఎదురుగా ఉన్నాడు. గురువు ఎదురుగా ఉంటే ఆచమనమే అవసరం లేదు. కాబట్టి గురువు గారికే ముమ్మారు ప్రదక్షిణం చేసి వెంటనే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అర్జునుడు కూడా ప్రయోగిస్తాడు. ప్రయోగించేసరికి ఆ అస్త్రము ఈ అస్త్రము రెండు కూడా భయంకరంగా పోట్లాడమే కాదు, ముల్లోకాలన్నీ కూడా వేడెక్కిపోతున్నాయి. నిజానికి ఈ లోకాలన్నీ కూడా అతలాకుతలమైపోయి ఎక్కడ ప్రళయం సంభవిస్తుందో అనేటువంటి భయంకరమైనటువంటి దృశ్యమంతా కూడా అక్కడ కనిపిస్తుంది. అప్పుడు కృష్ణ పరమాత్ముని యొక్క సూచన మేరకు అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రం రెండింటినీ కూడా, నాయన అర్జున ఈ రెండింటినీ కూడా నీకు ఉపసంహరణ చేసేటువంటి విద్య తెలుసు కాబట్టి రెండింటినీ ఉపసంహరించు అని చెప్పనంటాడు. ఆ విధంగా కృష్ణ పరమాత్ముని యొక్క సూచన మేరకు అర్జునుడు రెండు యొక్క బాణములను బ్రహ్మశిరోనామకాస్త్రములను ఉపసంహరణ చేస్తాడు. ఆ విధంగా ఉపసంహరణ చేసి ఆ అర్జునుడు అలా చూస్తే అశ్వత్థామ పారిపోతూ ఉంటాడు. పారిపోవడమే కాదు, ఒక చోట దాక్కొని ఉంటాడు. భయముతో దాక్కున్నటువంటి అశ్వత్థామను వెంటనే అర్జునుడు వెంటబడి
పట్టుకొని ఈడ్చుకొని వచ్చేస్తాడు. ఈడ్చుకొని వచ్చి కరవాలమెత్తి వీని చంపేయాలని చెప్పేసి అర్జునుడు, ఎందుకంటే ఇంతకు మునుపు ద్రౌపదికి మాటిచ్చాడు వాని శిరస్సు ఖండించుకొని తీసుకొని వస్తానని చెప్పేసి. కాబట్టి వెంటనే తన యొక్క భయంకరమైనటువంటి ఖడ్గం చేత వాని తల నరకాలని చెప్పేసి అర్జునుడు అనుకుంటే అక్కడ కృష్ణ పరమాత్ముడు, అర్జున ఆగు ఆగు, చంపొద్దు, బ్రాహ్మణ హత్య మహాపాపమయ్యా అని చెప్పేసి వీడిప్పుడే భయముతో ఉన్నటువంటి వాడు. భయముతో ఎవడైనా ఆర్తి అని వచ్చి మన పాదాలను ఆశ్రయిస్తే వాడిని ఎప్పుడు కూడా చంపడం ధర్మం కాదు నాయనా, వీడిని చంపవద్దని చెప్పేసి అర్జునుడితో చెప్తాడు. అర్జునుడు అంటాడు, నేను నా భార్యకు మాటిచ్చాను. ద్రౌపది ఇప్పుడు పుత్రశోకముతో కుమిలిపోతూ ఉంది, మరి ఆమె మనస్సు ఎలా సంతోషపడాలి అంటే అక్కడ కృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఒక ధర్మం చెప్తాడు. వెరచినవాని ధైర్యమున వేదురు నొందినవాని నిద్ర మరచినవాని సౌఖ్యముగా మధ్యముత్రావినవాని భగ్నుడై పరచినవాని సాధు జడభావము వానిని కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా. ఓ అర్జున, చంపకూడనటువంటి వ్యక్తులు కొందరు లోకంలో ఉన్నారు. ఎవరెవరయ్యా అంటే వారు వెరచినవాని, ఎవడు భయపడతాడు మనం చంపాలని వాని దగ్గరికి పోతే వాడు భయపడి అయ్యా నన్ను రక్షించు రక్షించని ఎవడైనా వచ్చినా మన పాదాలను ఆశ్రయిస్తే పొరపాటు కూడా వాడిని చంపకూడదు. ఒకవేళ చంపితే మనకు వాడి యొక్క హత్యాపాపం చుట్టుకుంటుంది. కాబట్టి వెరచినవాని ధైర్యమున వేదురు నొందినవాని, వాడు ధైర్యంగా మనల్ని ఎదుర్కొంటాడు, కానీ ధైర్యాన్ని కోల్పోయి వీడిని ఎదుర్కోవడం నా చేత కాదు అని ఎప్పుడైతే వాడు ఆగిపోతాడో అప్పుడు కూడా వాడిని చంపకూడదు. ధైర్యమున వేదురు నొందినవాని నిద్రమై మరచినవాని, చక్కగా గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి వాడిని కూడా పొరపాటు కూడా చంపకూడదు. భగ్నుడై పరచినవాని, వాడు సర్వస్వము కోల్పోయి ఉంటాడు, నా చేత ఏదీ కాదని చెప్పేసి నిశ్చేష్డై ఏదీ చాతకాని వలె పడిపోయినటువంటి వాడిని కూడా చంపకూడదు. సౌఖ్యముగా మధ్యముత్రావినవాని, వాడికి తృప్తిగా మధ్యము త్రావించి కొందరు చంపేస్తుంటారు. మహాపాపం అది, బ్రహ్మహత్యా పాపం కంటే భయంకరమైనటువంటి పాపం. ఆ విధంగా సౌఖ్యముగా మధ్యము త్రావినవాని భగ్నుడై పరచినవాని సాధు జడభావము వానిని. సాధువులు సన్యాసులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, వారికి ఈర్ష్యా ద్వేషాలు అనేటువంటివి ఉండవు. అంతేకాకుండా వారికి కామ క్రోధ లోపమోహ మతమాశ్చర్యములైనటువంటి అరిషడ్వర్గాలు వారి శరీరానికి అంటవు. నిరంతరం వారు జడుల వలె, ఏదో ఒక సన్యాసులు ఒక చోట పిచ్చివాడి వలె ఉంటారు. అలాంటి వారిని కూడా చంపకూడదు. కామినుల చంపుట ధర్మము కాదు, స్త్రీలను కూడా పొరపాటు కూడా వధించరాదు నాయన అర్జున. ఈ విధంగా 9 రకములైనటువంటి ప్రజలను ఎల్లప్పుడూ కూడా చంపడం అనేటువంటి ధర్మశాస్త్రంలో ఎక్కడా లేదు. కాబట్టి వీడు ముందే భయపడిపోయినాడు, వణుకుతున్నాడు నిన్ను చూస్తూ. కాబట్టి వీడిని చంపడం ధర్మం కాదు. నీవు ద్రౌపదికి మాట ఇచ్చావు, వాడి యొక్క తల ఖండించి తీసుకొని వస్తానని మాట ఇచ్చావు, అయినా పర్వాలేదు వీడిని చంపకూడదు. కాబట్టి నీవు వెంటనే వీని కాళ్ళు చేతులు కట్టేసి రథం పైన వేసుకో, తీసుకొని పోదామని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్ముడు ఆ అబ్బాయిని అశ్వత్థామను కాళ్ళు చేతులు కట్టేసి శిబిరం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని పోయి ఆ శిబిరము దగ్గర ద్రౌపది ఆక్రందన చేస్తూ ఉంటే అర్జునుడు రథం పైన కాళ్ళు చేతులు కట్టేసినటువంటి అశ్వత్థామను ఈడ్చుకొని ఆమె దగ్గరికి పోతాడు. పోతే అప్పుడు అశ్వత్థామ సిగ్గుతో తల వంచుకుంటాడు. ఎందుకు? చేసినటువంటి పని తప్పు పని. తమ యొక్క రాజు యొక్క సంతోషము కోసము తన ఉపపాండవులను సంహరించాడు. అందుకే పొరపాటున కూడా ఎవ్వరినైనా సరే మనకు ఏదో సంతోషం కలగాలి, మనకు కావలసిన వాళ్ళకి సంతోషం కలగాలని చెప్పేసి ఎదుటి వారి యొక్క ప్రాణాలు పణంగా పెట్టి వాడు ఏదైనా చేయకూడనటువంటి తప్పు పని చేస్తే వాడికి నరకం ప్రాప్తిస్తుందయ్యా అని చెప్పేసి అక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. స్వప్రాణంబులనెవ్వడేని కరుణా సంగంబు చాలించి అన్య ప్రాణముల చేత రక్షణ చేయన్ వాడు అధోలోక దుఃఖ ప్రాప్తుండగున్ రాజదండనము చేత కళ్యాణుడవు అయినన్ వీని చంపుట భావ్యము కాదు పల్గుణా. ఎవరైనా సరే తన యొక్క ప్రాణాలు రక్షించుకోవడం కోసం అని చెప్పేసి ఎదుటివారి యొక్క ప్రాణాలు పణంగా పెట్టి వాడు చచ్చేటట్టుగా చేసి వీడు లాభపడితే వాడు తప్పనిసరిగా నరకానికి వెళతాడయ్యా. ఒకవేళ ఆ తప్పు చేసినటువంటి వాడిని రాజు దండన చేసినాడంటే తప్పనిసరిగా వానికి ఆ యొక్క పాపము కూడా అంటుకోదు. కాబట్టి రాజదండనం వీనికి శరణ్యం. అయినప్పటికీ కూడా వేదురు నొందినవాడు, వీడు భయంతో వణుకుతున్నాడు, అయినప్పటికీ వీన్ని దండించడం ధర్మము కాదు ఫల్గుణ, వీని దండించవద్దు అని చెప్పేసి ఈడ్చుకొని పోయి ద్రౌపది ముందు పాడేస్తే ద్రౌపది ఒక్కసారిగా గురుపుత్రుడు, గురువు గారి యొక్క ఎవరయ్యా గురువు అంటే వాళ్ళ యొక్క భర్తలకు అందరికీ కూడా విద్యాభ్యాసాలు నేర్పించినటువంటి సాక్షాత్తు గురుతుల్యులు గురువులు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. మరి కుమారుడు గురుపుత్రుడు
గురువుతో సమానం కాబట్టి నాయన నీవు నా గురువు వలె తోస్తూ ఉన్నావు. అంత గురువుగారి యొక్క కుమారుడిగా ఉండి గురు స్థానములో ఉన్నటువంటి మీరే ఇలాంటి తప్పుడు పని చేయవచ్చునా స్వామి? పరగన్ మా మగవారందరూ మును బాణ ప్రయోగ ఉపసంహరణాది ఆయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచేనభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ హృదయమున్ నీ చిత్తమున్ లేసమున్ కరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపగా పాడియే. ఇంతకు ముందు చిన్న వయసులో ఉన్నప్పుడు మా భర్తలందరూ కూడా మీ ఇంటిలోనే ఉండి మీ గురుకులంలోనే ఉండి మీ నాన్నగారి దగ్గరే విద్యాభ్యాసం చేశారు. నీతో పాటు కలిసి విద్యాభ్యాసం చేసినటువంటి వారు నా భర్తలందరూ కూడా. మరి అలాంటి గురుపుత్రుడివి నువ్వు. మరి అలాంటి గురుపుత్రునివి గురు శిష్యుల యొక్క పిల్లలను చంపడం నీకేమైనా ధర్మంగా ఉందయ్యా? నువ్వు చూస్తే బ్రాహ్మణుడు, చాలా గొప్ప తెలివివంతుడు, మంచి సైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి వాడవే, నీకు ఇది ధర్మమేనా అని చెప్పేసి ద్రౌపదీదేవి అక్కడ ధర్మం గురించి ఆ బ్రాహ్మణుడితో చెప్తుంటే ఆయన కళ్ళ నిండా జలజల నీరు కారిపోతున్న అశ్వత్థామ కళ్ళలో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, సిగ్గుతో తల వంచుకున్నాడు. భూసురుడవు బుద్ధిదయా భాసురుడవు శుద్ధవీరభట సందోహాగ్రేసరుడవు ఆసుర కృత్యంబు శిశుహత్య ఆసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. ఇంత గొప్పవాడివే, నువ్వు చంపింది పోని యుద్ధానికి వచ్చితే నా కొడుకులను చంపితే నేను కూడా సంతోషంగా ఒప్పుకుంటాను. వాళ్ళు యుద్ధానికి రాలేదు, చక్కగా నిద్రపోతూ ఉన్నారు. గురు శిష్యుని యొక్క కుమారులు వాళ్ళు. అలాంటి పిల్లలను ఎలా చంపగలిగావయ్యా? బ్రాహ్మణుడివే, నీకు ఈ విధమైనటువంటి కర్కశమైనటువంటి హృదయము ఎలా వచ్చిందయ్యా అని చెప్పేసి ద్రౌపదీదేవి అశ్వత్థామతో మాట్లాడుతుంది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు కించిద్రోహంబును నీకు చేయరు బలోశ్చేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులను భద్రాకారుల చిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో. పోని నా కొడుకులేమైనా కోపముతో యుద్ధరంగంలో మా బంధువులను, మా మేనమామగారు, మా తాతగారిని అందరినీ సంహరించావు కదా అని చెప్పేసి నీ పైన యుద్ధానికి అని చెప్పేసి బాణా ప్రయోగం చేసేందుకు ఏమైనా వచ్చారా? ఏమీ రాలేదే. అంతేకాదు వాళ్ళు ఎలాంటి వారు? భద్రాకారుల చిన్ని పాపలన్. మనం ఒక దేవాలయంలో ఒక మూర్తిని ప్రతిష్ఠిస్తే ఆ మూర్తి ఎలాగుంటుందయ్యా అంటే కదలిక లేకుండా అలాగే ఉంటుంది. ఆ విధంగా కదలిక లేకుండా గాఢమైనటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి చిన్న పాపలైనటువంటి నా కుమారులయ్యా వాళ్ళు, చిన్ని పిల్లలు, కల్మషం లేనటువంటి వారు. అలాంటి పిల్లలు గాఢ నిద్రలో ఉంటే వారిని చంపేందుకు నీ చేతులు ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి ద్రౌపదీదేవి అశ్వత్థామని అంటూ ఉంటే కృష్ణుడు వెంటనే ముందుకొచ్చేసి అవ్యుడు కాడు వీడు శిశుహంత దురాత్మకుండు ఆతతాయి హంతవ్యుడు. నిజానికి వీడు విడవబడినటువంటి వాడు కాదు. ఎందుకంటే ద్రౌపదీదేవి ఆయనతో అంటుంది, అయినా నువ్వు బ్రాహ్మణుడి స్వామి, నిన్ను ఏం చేయాలో మాకు దిక్కుదోచడం లేదు. ఎందుకంటే ఇంతకు మునిపే కురుక్షేత్ర సంగ్రామంలో మీ నాన్నగారిని కోల్పోయావు నువ్వు. భర్తను కోల్పోయినటువంటి కడు దుఃఖములో ఉంది కృపి మీ అమ్మగారు. ఆమె భర్తతో సహగమనం చేయకుండా ఇంట్లోనే ఉంది. మరి సహగమనం చేయకుండా ఇంట్లో దుఃఖిస్తూ ఉన్నటువంటి తల్లి భర్త పోయినటువంటి పుట్టెడు దుఃఖములో ఉంటే ఇప్పుడు ఏకైక కుమారుడు నువ్వు కూడా పోలేదు. నిన్ను కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకొని పోయాడు అర్జునుడు, చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మరి నిన్ను చంపుతాడు అర్జునుడు అని తెలిస్తే ఆమె ఎంత బాధపడుతుందో కదా స్వామి. ఆమె ఎలా కుమిలిపోతూ ఉంటుందో. ఇక్కడ నేను ఏడుస్తూ ఉన్నట్లుగా ఆమె కూడా ఎంతో దుఃఖంతో ఉంటుంది. నేనైనా కనీసం పిల్లలు చనిపోయినారని చెప్పేసి కొద్దిసేపు ఏడ్చి తర్వాత ఆగిపోతుంది నాకు దుఃఖం. కానీ నువ్వు చచ్చిపోయానటువంటి వార్త తెలిసేంతవరకు ఆమె ఏడుస్తూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు చంపేస్తాడో నిన్ను అర్జునుడు ఏమో తెలియదు, ఇంత తప్పుడు పని ఎలా చేశావా అని చెప్పేసి, అయినప్పటికీ కూడా నిన్ను బ్రాహ్మణుడు కాబట్టి విడిచిపెట్టండి అని చెప్పేసి ద్రౌపది తన యొక్క భర్త అయినటువంటి అర్జునుడితో చెప్పేసరికి అందరూ సంతోషిస్తారు. అర్జునుడు కృష్ణ పరమాత్ముడు, అంతేకాకుండా ధర్మరాజు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ధర్మము చెప్తుంది ఆ యొక్క ద్రౌపదీదేవి. బ్రాహ్మణో నహంతవ్య అటంచు వేదంబు శృతంబగుగావునా. ఓ అర్జున, బ్రాహ్మణో నహంతవ్య, బ్రాహ్మణుని ఎప్పుడు కూడా చంపకూడదు. వాడు ఎంత తప్పు పని చేసినప్పటికీ కూడా, ఏదో కొన్ని కారణాల చేత వాడు తప్పు చేసినప్పటికీ కూడా వానికి ఏదో రకమైన శిక్ష విధించాలే తప్ప అతన్ని మాత్రం చంపకూడదని చెప్పేసి ద్రౌపది అక్కడ చెబుతూ, భూపాలకులకు విప్రుల కోపింపక చేయతగదు, కోపించిన తత్కోపానలము మొదలికి భూపాలాటవుల కాల్చు భూకంపముగను. ఏ విధంగా అయితే భూమి కంపించినప్పుడు, భూమి బ్రద్దలైనప్పుడు ఆ భూమిపైన ఉన్నటువంటి జనాలందరూ కూడా చచ్చి పడిపోతారో, వంశాలన్నీ కూడా ఏమాత్రం ఇసుమంత కూడా ఒక్కడు కూడా వంశంలో మిగలకుండా అందరూ భూస్థాపితమైపోతారో,
ఆ విధంగా ఒక బ్రాహ్మణుడి యొక్క మనస్సు నొప్పిస్తే, ఒక బ్రాహ్మణుడు కోపపడితే, ఎవడి మీదైతే కోపపడాడో ఆ వంశం అనేటువంటిది నిర్వీర్యమైపోతుంది. కాబట్టి మా యొక్క పాండవ వంశం నిర్వీర్యం కాకుండా మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడితో మొరపెట్టుకుంటుంది ద్రౌపదీదేవి. వదిలిపెట్టండి అని చెప్పనంటే కృష్ణ పరమాత్ముడు అంటాడు, అవ్యుడు కాడు వీడు శిశుహంత దురాత్మకుండు ఆతతాయి. ఈ విధంగా ద్రౌపదీదేవి ధర్మవాక్యాలన్నీ కూడా చెబుతుంటే ఆమె భర్తలు ఉడికిపోతున్నారు. పక్క బయటికి ద్రౌపది చెప్పింది కరెక్టే అని చెప్పినప్పటికీ కూడా ఒకవైపున భీముడు ఊగిపోతున్నాడు, ఒకవైపున అర్జునుడు ఊగిపోతున్నాడు, ఎప్పుడెప్పుడు వీని చంపేస్తామని చెప్పేసి. అయినా కృష్ణుడు ఏమంటున్నాడంటే, అవ్యుడు కాడు వీడు శిశుహంత దురాత్మకుండు. వారి భావమరుదులు పాండవుల హృదయాల్లో ఉన్నటువంటి కోపాన్ని గమనించినటువంటి వాడు వీన్ని వదిలిపెట్టకూడదు, వీన్ని చంపి తీరాల్సింది అని చెప్పేసి కృష్ణుడు ఒకవైపు చెబుతూ, ద్రౌపది నీవు చెప్పింది మాత్రం చాలా ధర్మంగా ఉందని చెప్పేసి ద్రౌపది వంక కూడా తిరిగి చెప్పేసరికి ఎవరికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకవైపు ఈయన వాళ్ళ వైపు తిరిగి వీన్ని చంపాల్సింది అంటున్నాడు, ద్రౌపది వైపు తిరిగి వీన్ని నువ్వు చెప్పింది ధర్మం అంటున్నాడు, అశ్వత్థామ వైపు తిరిగి బ్రాహ్మణ్ణి చంపకూడదు అంటున్నాడు. మరి ఎవరు ఏం చేయాలా, ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ సందిగ్ధావస్థలో పడ్డారు. అప్పుడు భీముడు అంటున్నాడు, కోపముతోడా అసలుకు ఈ పిల్లలందరినీ కూడా వాడు చంపేశాడే, నిజానికి వీడు విప్రుడేనా, వీడు బ్రాహ్మణుడేనా, నువ్వు చూస్తే వీళ్ళని చంపవద్దు అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నావు అని చెప్పేసి కోపముతో ఊగిపోతున్నటువంటి ఆ భీమసేనుడు ద్రౌపది అంటున్నాడు, మీరు వీన్ని చంపండి, మీరు చంపలేదా, చంపలేకపోతే నా పిడికిటి పోటినన్ శిరము భిన్నము చేసద చూడుడిందను, నా భయంకరమైనటువంటి పిడికిలతో ముష్టిఘాతముతో వీని యొక్క తల పగలగొట్టేస్తానని చెప్పేసి భీముడు ముందుకొచ్చేస్తాడు. భీముడు ముందుకొచ్చేసరికి వీడు అన్నంత పని చేస్తాడని కృష్ణునికి తెలుసు. ఎందుకంటే భీముడికి ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అంతేగాక వాడు ముందుకు పోయే అశ్వత్థామ యొక్క తల పగలగొడతాడనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ద్రౌపది పరిగెత్తుకుంటూ పోయి, అయ్యా భీమసేన స్వామి, దయచేసి నువ్వు బ్రాహ్మణ్ణి చంపొద్దు, కాపాడవయ్యా, అతన్ని చంపవద్దు అని చెప్పేసి అడ్డం పోతుంది. అడ్డము పోతే ఆ ఎత్తినటువంటి పిడికిలి చేత ఎక్కడ ద్రౌపదిని కూడా చంపేస్తాడేమో అని చెప్పేసి ఆ కోపంలో కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా వెంటనే చతుర్భుజుడుగా మారి వారిద్దరి మధ్యలో దూరి 2 చేతులతో ద్రౌపదిని ఒకవైపు, మరి 2 చేతులతో భీమసేనుడిని ఒకవైపు తీసుకొని గట్టిగా పట్టేసుకుంటాడు. పట్టేసుకొని పక్కకు లాక్కొని పోయి అప్పుడు అర్జునుడితో చెప్తాడు, నాయన ఈ చంపదగినటువంటి అశ్వత్థామ నిజంగా చంపదగినటువంటి వాడే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాడు బ్రాహ్మణుడు కాబట్టి నీవు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏమి చేస్తావో తెలియదు. కాబట్టి ఆ విధంగా చేసుకొని ద్రౌపదీదేవికి, భీమసేనుడికి, నాకు, నీకు, పాండవులకు అందరికీ కూడా మనసు సంతోషము కలిగేటట్లుగా, ఎవ్వరి ప్రతిజ్ఞలు కూడా భంగము కాకుండా ఉండేటట్లుగా తగు నిర్ణయం తీసుకొని అశ్వత్థామను అవమానించి పంపించేసే ఇక్కడి నుంచి అని చెప్పానంటాడు. అర్జునుడు ఒక్క క్షణం ఆలోచిస్తాడు. భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి పాద పద్మములను మనసులో తలుచుకున్నటువంటి వాడై వెంటనే ఆ యొక్క భగవంతుడిచ్చినటువంటి జ్ఞానము చేత విశ్వస్తుత్యుడు శక్రసూనుడు మహాఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి చూడాంతర్మహారత్నమున్ తొలగించి శశ్వకీర్తి వెలుంగ పుచ్చుకొని పాశబంధములన్ తెగదార్చి శిబిరోర్వీ భాగంబు పాసిపోన్. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే చక్కగా బుద్ధికి ప్రచోదనము కలిగించినటువంటి వాడై, ఒక బ్రాహ్మణుడిని మనం చంపకూడదు, కానీ చంపినటువంటి ఆ యొక్క క్రియ జరిగేటట్లుగా వాడిని అవమానించాలంటే ఏం చేయాలయ్యా అంటే ఆ బ్రాహ్మణుని యొక్క శిరోముండనము చేయాలంట. ఎందుకంటే బ్రాహ్మణుడి యొక్క ముఖానికి, బ్రాహ్మణుడి యొక్క తేజస్సుకు ప్రతీక ఎక్కడ ఉంటుంది అంటే వాడు ధరించేటువంటి శిఖలో ఉంటుంది. ఎవరైనా సరే గుండు చేయించుకుంటే బ్రాహ్మణుడు మాత్రం శిఖ మాత్రం ఉంచి గుండు చేయించుకుంటాడు, మిగతా వాళ్ళు శిఖ ఉంచరు. ఆ శిఖ ఉండడం వల్ల అతడికి బ్రహ్మజ్ఞానం అనేటువంటిది, ఆ తేజస్సు బ్రహ్మ తేజస్సు అనేటువంటిది ముఖములు అలాగే ఉంటుంది, పోదు. అయితే ఆ శిఖ కూడా తొలగిస్తే, ఆ శిఖను కూడా తరిగేస్తే అతడికి బ్రహ్మ తేజస్సు అనేటువంటిది వెళ్ళిపోతుంది. బ్రాహ్మణత్వం అనేటువంటిది వాడు కోల్పోయి శూద్రుడుగా మారిపోతాడు. కాబట్టి అశ్వత్థామ యొక్క శిరోజములు తన కత్తి చేత అర్జునుడు అశ్వత్థామ యొక్క గుండు శిరోముండనము చేసేస్తాడు. శిఖ కూడా లేకుండా చేసి అతని శిరములో ఉన్నటువంటి దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఒక రత్నం ఉంటుంది, ఆ రత్నాన్ని తొలగించేసి అతని యొక్క తేజస్సంతా పోగొట్టి కాళ్ళు చేతులు కట్టేసిటాడు. ఆ తాళ్ళు విప్పేసి శిబిరోర్వీ భాగం, శిబిరంలో యొక్క ముందు భాగం నుంచి బయటికి తోసేస్తాడు. అందుకే ఎవరైనా చేయకూడనటువంటి తప్పు చేస్తే,
బ్రాహ్మణుడు ఒక భయంకరమైనటువంటి తప్పు చేశాడు. అది ఆ తప్పు చేసినటువంటి కారణం చేత తప్పనిసరిగా వాణ్ణి సంహరించవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా వాణ్ణి సంహరించకూడదని చెప్పేసి ధర్మం చెప్పింది. అందుకే తలకు రుగుటయందే ఆలయంబు వెడల నడుచుటందే ధనము కొనుటయందే. ఎవరైనా బ్రాహ్మణుడు తప్పు చేస్తే 3 రకములైనటువంటి శిక్షలు విధించాలి. ఒకటి వచ్చేసి తలకు రుగుటయందే, వాడి యొక్క శిరోముండనం చేయాలి. శిఖ కూడా లేకుండా గుండు చేయించేస్తే వాడికి తీరనటువంటి అవమానం జరుగుతుంది. రెండవది ధనము కొనుటయందే, వాడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యమంతా డబ్బంతా లాక్కొని కట్టుబట్టలతో వాడిని వదిలిపెట్టాలి. లేదా ఆ ఆలయంబు వెడల నడుచుటుందే, ఒకవేళ వాడు ఏ దేవాలయంలోనైనా సరే పూజలు చేస్తూ ఉంటే భవిష్యత్తులో వాడు ఏ దేవాలయం ప్రవేశం కూడా చేయకుండా ఉండేటట్లుగా వాడికి శిక్ష విధించాలి. ఈ 3 చాలు. చేయకూడని కర్మంబు చేసిన చంపవలదు విప్రజాతిపతికి. కాబట్టి చెయ్యకూడనటువంటి తప్పు ఏది చేసినప్పటికీ కూడా బ్రాహ్మణులను మనం సంహరించరాదు అని చెప్పేసి చక్కగా కృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి చెప్పాడు. ద్రౌపది ధర్మపన్నాలు చెప్పింది. అన్నీ విన్నటువంటి ఆ యొక్క అర్జునుడు ఆ విధంగా శిబిరం యొక్క భాగంలోంచి అశ్వత్థామను బయటికి తోసేశాడు. తోసేసేసరికి ఆ విధంగా అశ్వత్థామ సిగ్గుతో తల వంచుకొని ఏడ్చుకుంటూ ఎంత తప్పు పని చేశానని చెప్పేసి మనసులో కుమిలిపోతూ కుందిపోతూ ఆ యొక్క శిబిరం నుంచి తన యొక్క ఇంటి వైపుకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఉప పాండవులను సంహరించినటువంటి అశ్వత్థామ దుర్యోధను యొక్క మనసు సంతోషం కలిగించేందుకోసమే తప్పుడు పని చేశాడు. అయినప్పటికీ కూడా కారుణ్యమైనటువంటి ధర్మమైనటువంటి దృష్టి చేత, ద్రౌపది యొక్క అనుమతి చేత, ద్రౌపదిలో మనసులో ఉన్నటువంటి భావన చేత వంశము అపాండవము కాకుండా కాపాడుకోవడం కోసమని చెప్పేసి వాడు అపాండవం చేస్తానని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేసినప్పటికీ కూడా ఆ వంశాన్ని కాపాడుకోవడం కోసమని చెప్పేసి ద్రౌపదీదేవి అంత దుఃఖములో ఉన్నటువంటిది కూడా వెంటనే అతని యొక్క ప్రాణాలు తీసివేయకుండా, తల నరకకుండా అర్జునుని ప్రాధేయపడి, భీముని కూడా ప్రాధేయపడి ఆ అశ్వత్థామను అక్కడి నుంచి పంపించేసింది. ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు కుంతీదేవిని, ద్రౌపదిని, పాండవులందరినీ కూడా వెంట పెట్టుకొని గంగానదీ తీరానికి వెళతారు. అక్కడ వెళ్ళి గంగానదీ తీరంలో చక్కగా చనిపోయినటువంటి ఉప పాండవులకు అందరికి కూడా తిలాతర్పణములన్నీ కూడా చేసి స్నానాలు చేసి అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు హస్తినాపురం నుంచి తమ యొక్క రాజ్యానికి బయలుదేరాలి, ద్వారకకు బయలుదేరాలని చెప్పేసి మనసులో సంకల్పించుకుంటాడు. రేపటి భాగంలో మరికొన్ని విశేషాలు, మరి ఆ విధంగా ఆయన బయలుదేరుతూ ఉంటే ఏమి జరిగింది, ఆ తర్వాత కథ ఏ విధంగా నడిచిందనేటువంటి విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.